మన సారథి మనసచివుడు మనవీయము మనసకుండు మన బాంధవుడున్ మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియే మనుజాధీశ. ఏం చెప్పమంటారు మహారాజా? మనకు సారథ్యం చేసేవాడు, తోడుగా ఉండి మంత్రాంగం చెప్పేవాడు, సన్నిహితంగా ఉండే వియ్యంకుడు, తోడు నీడలా ఉండే స్నేహితుడు, మేలుకోరే మేనబావ, వెన్నుదన్నుగా ఉండే ప్రభువు, ఆదరించే ఇంటి పెద్ద, కాపాడే దేవుడు అయిన కృష్ణుడు మనలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. కంటకులు నృపులు సూడగమింటన్ గంపించు యంత్రమీనము గోలన్ గెంటించి మనము వాలున్ గంటి చేకుంటిమి అతని కరుణన కాదే. శత్రురాజులందరూ కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన తిరిగే మత్స్యయంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాలరాజు పుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయుని కటాక్షం వల్లనే కదా. దండిననేకులతో ఆఖండలుడెదురైన గెలిచి ఖాండవవనమున్ జెండార్చికి నర్పించిన గాంధీవమునిచ్చే చక్రి కలుగుటనధిపా. గండర గండడై అమర సమూహంతో అఖండలుడు ఎదురై నిలిచిన గెలిచి ఖాండవ వనాన్ని అగ్నిదేవుడికి అర్పించి గాంధీవాన్ని కైకొన్నది ఆ చక్రధరుని చలువ వల్లనే కదా. దిక్కుల రాజుల నెల్లను మక్కించి ధనముగొనుట మయకృత సభమున్నిక్కుట జన్నము సేయుట నిక్కము హరి మనకు దండ నిలిచిన కాదే. నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాశులను కైవసం చేసుకున్నది, మయసభను అందుకున్నది, రాజసూయ మహాయాగం నిర్వర్తించింది. నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిలిచినందువల్లే కదా. ఇభజిద్వీర్యా మఖాభిషిక్తమగునీ ఇల్లాలి ధమ్మిల్లమున్ సభలో శత్రువులిచ్చినన్ ముడవకా చంద్రాస్య దుఃఖింపగా అభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంతా శిరోజభర శ్రీలహరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్. సింహపరాక్రముడైన మహారాజా, రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన నీ ఇల్లాలి కబరీబరాన్ని పట్టిలాగి ఈడ్చక వచ్చి నిండు సభలోని శత్రువులు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోశించగా ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి నీ శత్రుకాంతల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆపద్బాంధవుడు ఆయనే కదా. వైరుల్ గట్టిన పుట్టముల్ విడువగా వారింప నా వల్లభుల్ రారీ వేళనుపేక్ష సేయ తగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణాయంచు సభలో లీనాంగి అయి కుయ్యడం కారుణ్యంబున భూరి వస్త్రకలితంగా చేయడే ద్రౌపదిన్. ఆనాడు మహాసభలో క్రూరాత్ములైన కౌరవులు బట్టలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు, ఇక నీవే నన్ను రక్షించాలి, రావే రక్షించవే అని పాంచాలి లజ్జా సంకుచిత ఆంగి అయి ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు కదా. దుర్వాసుడొకనాడు దుర్యోధనుడు పంప 10,000 శిష్యులు భక్తి కొలువ జనుదెంచి మనము పాంచాలియు కుడిచిన వెనుక ఆహారంబు వేడికొనిన పెట్టెదననవుడు పెట్టకున్న శపింతుననుచు తోయావగాహమునకేగ కడవలనన్న శాఖములు తీరుట జూచి పాంచాల పుత్రిక పన్నశాలలోన తలచిన విచ్చేసి లోవిలోని శిష్ట శాఖాన్నముల బ్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కుక్షి చేసే ఇట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు. ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై 10,000 మంది శిష్యులతో మన దగ్గరికి వచ్చాడు. అప్పటికే మనము పాంచాలి భుజించాము. ఆ సమయంలో ఆ మునీంద్రుడు మాకు అన్నం పెట్టండి అని అడిగాడు. పెడతాను అనగా పెట్టకపోతే శాపం పెడతాను అని చరచరా నదికి స్నానానికి పోయాడు. అప్పుడు పన్నశాలలోకి పోయి పాంచాలి పాత్రలన్నీ పరికించి చూచింది. ఎక్కడా ఒక్క కూరముక్క కూడా కనిపించలేదు. ఆమె నిశ్చల హృదయంతో ఆ మహానుభావుణ్ణి తలుచుకుంది. తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై గిన్నెలో మిగిలి ఉన్న పిసరు తిన్నాడు. అంతే, మునీశ్వరుల కడుపులన్నీ నిండిపోయాయి. వారు శాంతించి
తేనుపులు తేరుస్తూ వెళ్ళిపోయారు. సంకల్ప మాత్రం చేతనే ముల్లోకాలను సంతుష్టి కలిగించే అట్టి మహానుభావుడు మనకు మరెక్కడ దొరుకుతాడు? పందికై పోరాడ ఫాలాక్షుడెవ్వని బలమున నాకిచ్చే పాశుపతము, యవనిలావున నిమ్మేన దేవేంద్రు పీఠార్థమున నుండబెంపుగంటి, కాలకేయ నివాత కవచాది దైత్యుల జంపితి నెవ్వని సంస్మరించి, గోగ్రహణమునాడు కురుకులాంబోనిధి గడచితి నెవ్వని కరుణజేసి, కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్ల తడవిదిచ్చి, ఏ మహాత్ము బలిమినిచ్చితి విరటుని పుత్రియడుగ బొమ్మ పొత్తికలకు. అన్నా, ఆనాడు వరాహం కోసం సాగిన సమరంలో ఫాలనేత్రుని వల్ల పాశుపతాస్త్రాన్ని ఆయన దయవల్లనే కదా అందుకున్నాను. త్రిలోకాధీశుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని ఆయన అనుగ్రహం వల్లనే కదా అధిష్ఠింపగలిగాను. కాలకేయులు, నివాత కవచులు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లనే కదా పరిమార్చాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగివచ్చిన కౌరవ సేనావాహినిని ఆయన కరుణాకటాక్షం వల్లనే కదా దాటగలిగాను. ఆనాడు బొమ్మ పొత్తికలను, వస్త్రములను తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ, సైంధవ, సుయోధనాదుల తలపాగలు తెచ్చి ఆమె ముద్దు చెల్లింపగలిగింది ఆ పరమపురుషుని దయవల్లనే కదా. గురు భీష్మాదులు కూడి పన్నిన కురుక్ష్మోనీష చక్రంబులో, గురు శక్తిన్ రథయంతై నొగలపై కూర్చుండి, ఆ మేటినా శరములు వారకమున్న వారల బలోత్సాహాయ ఉద్యోగ తత్పరతల్ చుట్కల్ సంహరించే అమితోత్సాహంబు నాకిచ్చుచున్. భీష్మద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం నొగలపై కూర్చుండి, నేను బాణ పరంపరలను వర్షింపకముందే తన చూపులతో శత్రువుల శక్తిని, ఉత్సాహాన్ని, ఆయుర్దాయాన్ని, తదేక దీక్షను అపహరించి నాకు అమితానందాన్ని అందించిన విజయసారథి ఆయనే కదా. అసురేంద్రుడొనరించు కృత్యములు ప్రహ్లాదున్ ప్రవేశించి గల్వ సమర్థంబులు కాని కైవడి, కృపాశ్వత్థామ గాంగేయ సూర్యసుత ద్రోణధనుర్విముక్త బహుదివ్యాస్త్ర ప్రపంచంబు, నా దశకున్ రాక తొలంగే మాధవు దయా దృష్టిన్ నరేంద్రోత్తమా. మహారాజా, పూర్వం హిరణ్యకశపుని క్రూరకృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలమైనట్టే భీష్మద్రోణ కర్ణ కృప అశ్వత్థామల ధనస్సుల నుండి వెలువడిన నానా విధములైన శస్త్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవుని దయాదృక్కులతో పక్కకు తొలగిపోయాయి. వసుమతి దివ్య బాణముల వ్రక్కలు వాపి కొలంకుసేసి, నారసములు మాటుగా బరపి రజ్జములన్ రిపులెల్ల చూడ సాహసమున నీటబెట్టితి రణావని సైంధవు జంపునాడు, నా కసుర విరోధి భద్రగతి నండై వచ్చిన కాదే భూవరా. వసుమతి వల్లభ, సైంధవుని వధించే ఆనాటి రణరంగంలో శత్రువులు కళ్ళారా చూస్తుండగానే నా దివ్య బాణాలతో భూమిని వ్రయ్యలు చేసి జలాశయాన్ని కల్పించి, బాణాల చాటున అలసి సొలసిన నా రథాశ్వాలను దప్పిక తీర్పించి, ఆ దయామయుని అండదండ ఉండటం వల్లనే కదా. చెలికాడరమ్మని చీరునన్నొకవేళ మన్నించునొకవేళ మరిది అనుచు, బంధుభావంబు పాటించునొకవేళ దాతయ్య ఒకవేళ ధనములిచ్చు, మంత్రి అయ్యొకవేళ మంత్రమాదేశించు, బోధి అయ్యొకవేళ బుద్ధి చెప్పు, సారథ్యమునరించు చను ఇచ్చి ఒకవేళ క్రీడించునొకవేళ గెలిసేయు, ఒక్క శయ్యాసనంబునండు కనతండ్రి కైవడి చేసిన తప్పుగాచు, హస్తముల పట్టి పొత్తున ఆరగించు మనుజ వల్లభ మాధవు మరువరాదు. ఆ వాసుదేవుడికి నేనంటే ఎంత ప్రేమ! ఒక మాట చెలికాడా రా అని పిలిచేవాడు, ఒక మాట
ముద్దుల మరది అని ముద్దులు చేసేవాడు. ఒక మాటు ఆత్మబంధువై ఆదరించేవాడు. ఒక మాటు ఔదార్యమూర్తి అయి బహుధనాలు బహూకరించేవాడు. ఒక మాటు మంత్రి అయి హితోపదేశం చేసేవాడు. ఒక మాటు గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు. ఒక మాటు సారథి అయి చదువు చూపేవాడు. ఒక మాటు కూడి ఆటలాడుతూ విహరించేవాడు. వేరొక మాటు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు. ఇంకొక మాటు ఒక ప్రక్క మీద కూర్చోబెట్టి కన్న తండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు. మరొక మాటు నా చేతులు పట్టుకొని బలవంతం చేసి పొత్తును ఆరగించేవాడు. అటువంటి మాధవుణ్ణి మరిచిపోవటం ఎలా మహారాజా? విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండుతనయ నర మహేంద్రజ మిత్రార్జున యంచును భుజములు తలకడవరాక పోకల జీరున్. అటూ ఇటూ తిరుగుతున్నప్పుడల్లా చేతులు చాచి ఆప్యాయంగా తట్టుతూ విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండుతనయ నర మహేంద్రజ మిత్రమా అర్జున అంటూ రకరకాలుగా చనువుగా నన్ను పిలిచేవాడు కదా. వారి జగంధులు తమలో వారింపరాని ప్రేమవాదము సేయన్, వారి జనేత్రుడు నను తగ వారిండ్లకు పనుపు నలుక వారింపరుపా. అప్పుడప్పుడు తనకు అంతఃపుర కాంతలతో ప్రళయ కలహం సంభవించినప్పుడు వారి పొల అలకలు తీర్చటం కోసం నన్ను బతిమాలి వారి ఇండ్లకు పంపే వారిజాక్షుని ఏ విధంగా విస్మరించగలను ప్రభు? నిచ్చలు లోపలి కాంతలు మచ్చిక తన తోడనాడు మాటలు నాకున్, ముచ్చటలు సెపు మెల్లన విచ్చలవిడి తొడల మీద విచేసి నృపా. తాను చనువుగా నా చెంత చేరి నా ఒడిలో కూర్చొని నిత్యము తన ప్రియురాళ్లకు తనకు మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ పూసగ్రుచ్చినట్లు మెల్లగా నా చెవిలో చెప్పేవాడు. అటమటమయ్యే నా భజనమంతయు భూవరా నేడు సుడుమా, ఇటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్, పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక, నే కటకట పూర్వజన్మమునన్ కర్మములెట్టివి చేసినాడనో. అయ్యయ్యో, నా సేవ అంతా నిరర్ధకమైపోయింది. మహాప్రభో, చూడు ఇవాళ ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే ఆ విశ్వేశ్వరుడు శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడా ఇంకా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండా ఉన్నాయి. దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వజన్మల్లో ఎంతటి పాపకృత్యాలు చేశానో కదా. కాంతారంబున నుంటి తోడుకొని రాగా చూచి గోవిందు శుద్ధాంత స్త్రీల 16,000 మదరాగా ఎత్తులై తాకి ఆ చెంతన్ భోయలు మూగి పట్టుకొన నా సీమంతిని సంఘము భ్రాంతిన్ భామిని భంగి నుండి విడిపింపన్లేక ధాత్రీశ్వరా. ఆ మహానుభావుడు తనువు చాలించిన అనంతరం ఆయన అంతఃపుర కాంతలను 16,000 మందిని వెంటబెట్టుకుని వస్తుండగా అరణ్య మధ్యంలో మదోన్మత్తులై కిరాతులు చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి బారి నుండి ఆ నారీమణులను కాపాడలేక ఆడుదానిలాగా విస్తుపోయి కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నాను. ఆ తేరారధికుండు ఆహయములు ఆయస్రాసనంబు ఆసరవ్రాతంబు అన్యుల తొల్లి చంపును తుదిన్ వ్యర్థంబులైపోయెను. మచ్చేతోదీషుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్ఞమాయా విమాయా తంత్రోషర భూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్. ఆత్మేశ్వరుడు చక్రధారి అయిన శ్రీకృష్ణుడు లేకపోవటంతో ఆ రథముపైనున్న నేను, ఆ గుర్రాలు, ఆ విల్లంబులు, శత్రు సంహారకాలైన అవన్నీ ఇదివరకటివే అయినా నిరుపయోగమైపోయాయి. అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలా, మాయావి యందు ప్రయోగించిన మాయల, చెవిటి పర్ర అయిన పొలంలో చల్లిన విత్తనాల్లా
తుదకు అన్ని క్షణకాలంలో నిరర్ధకాలు అయిపోయాయి. యదువీరుల్ మునినాథు శాపమున కాలాధీనులై ఎందరున్ మదిరాపాన వివర్ధమాన మద సమ్మద్రోగరోషాంధులై కదనంబుల్ తమలోన ముష్టిహతులన్ గావించి నీరైరి నష్టదశంజిక్కిరి నల్వురేవురచటన్ సర్వం సహా వల్లభా. ధరణీ వల్లభ, ఇంతకుముందు మీరు పేర్కొన్న యదువీరులంతా విధి వైపరీత్యం వల్ల ముని శాపోహతులై వారందరూ మద్యపానం చేసి మత్తులో మైమరచి ఆగ్రహావేశంతో ద్వేషరోషాలతో కన్ను మిన్ను కనక తమలో తాము పోరాడుకున్నారు. ముష్టిఘాతాలతో పరస్పరం కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోయినవారు పోగా 4-5 మాత్రం ఎలాగో బతికి బయటపడ్డారు. భూతముల వలన నిపుడు భూతములకు జన్మ మరణ పోషణములు నిర్ణీతములు సేయుసుండును. భూతమయుండీశ్వరుండు భూత శరణ్య. ఆశ్రిత వత్సల అన్నా ధర్మరాజ, పరమేశ్వరుడు సర్వాంతర్యామి. ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వలనే కలగచేస్తూ ఉంటాడు కదా. బలములు గల మీనంబులు బలవిరహితములైన మీనములను భక్షించు క్రియన్ బలవంతులైన యదువులు బలరహితులను చంపి రహిత భావముల నృపా. పెద్ద చేపలు అనేక చిన్న చేపలు గుటుక్కున మింగుతాయి. అలా యాదవులలో బలవంతులు తమలో తాము తమ కంటే బలహీనులందరినీ పగబట్టి చంపేశారు. అవును, జీవులు జీవుల వలనే పుట్టించబడతారు, పోషింపబడతారు, అంతరింపబడతారు కదా. బలహీనాంగులకు బలాధికులకు ప్రత్యర్థి భావోద్యమంబులు కల్పించి వినాశనమున్నెరపి ఈ భూభారంబునున్ బాపి నిశ్చల బుద్ధిన్ కృతకార్యుడై చనియే నా సర్వేశ్వరుండు అచ్యుతుండు అలఘుండు ఏమని చెప్పుదున్ భగవదాయత్తంబు పృథ్వీశ్వరా. పృథ్వీనాథ, బలవంతులైన వారికి బలహీనులైన వారికి నడుము పగలు కల్పించి పరస్పర సంహారం చేయించి ఈ భూభారాన్ని తీర్చి ఆ అచ్యుతుడు, ఆ అప్రమేయుడు, ఆ అఖిలేశ్వరుడు, ఆ శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం పూర్తి చేసుకొని నిబ్బరంగా నిశ్చలంగా వెళ్ళిపోయాడు. ఇక ఏమి చెప్పేది? ఆ సర్వేశ్వరుని సంకల్పం ప్రకారం అన్నీ జరిగిపోయాయి.